వృద్ధా బ్రాహ్మణ సత్తమాః తిష్టతిష్టేతి రామేతి క్రోశంతో రథమన్వయుః. ఆ దశరథ మహారాజు సుమంత్ర ఆగుము, నిలుపుము నిలుపుము, వెళ్ళవద్దు వెళ్ళవద్దు, సుమంత్ర రథాన్ని ఆపుము అని అంటూ ఉండగా రాముడు సుమంత్రుడికి సౌఖ్య చేశాట. సుమంత్ర పద 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 అనుకుంటూ తలపెట్టినాడు. విని కూడా వినట్టుగా తెలుసుకుంది. సుమంత్రుడు రథమును ముందు సాగనిచ్చినాడట. రాముడు కంటికి దూరము, కంటికి అంటే కనబడేంత దూరం వెళ్ళిపోయాడు. వెళ్ళగానే ఆ దశరథ మహారాజు మూర్ఛితుడై ఒక్కసారి కుటుంబం కూలిపోయినాడు. అనంతరం ఆ బాలవృద్ధులకు సమస్త పురవాసులు, జ్ఞానవృద్ధులకు, మునులు, బ్రాహ్మణ శ్రేష్ఠులు అందరూ కూడాను రామా రామా నిలువుము నిలువుము ఉండుము అని ఆక్రోశించుతూ రథం వెనుక పరుగుతులు తీస్తూ ఉన్నారు. దశరథుడు కొంత తడుపు ఆజ్ఞను రోధించి నన్ను రామమాత కౌశల్యామంత్రణకే కొనుకోము అనే సేవకులను కోరినారట. దుఃఖాత్ముడైనటువంటి నా ప్రాణములు కొంతకాలం నేను నిలిచే అవకాశం అక్కడ ఉన్నది. ఆ పైన నేను జీవించలేను. ఎలా అంటే రాముడితో నాకు చిరకాలకు వియోగం ఏర్పడింది కదా. ఇక పిమ్మట అతను కౌసల్య ఇంటికి చేరుకున్న తోడనే మూర్ఛితుడై నీలపురాడిపోయినాడు. కొద్దిసేపటికి స్పృహ రాగా స్వకృత్యములకు లజ్జితుడై మౌనం వహించినాడు. అచ్చట రాముడు తమసానే తీరము చేరుకుని సుఖముగా ఉన్నాట. రాత్రివేళ నీరాహారి అయి నీటిని మాత్రమే త్రాగి, రాత్రిపూట నీరాహారి కేవలం మంచినీళ్లు మాత్రమే త్రాగి సీతాసహితుడై ఒక వృక్షము కింద నిద్రించినాడు. ధర్మాత్ముడు లక్ష్మణుడు ధనుర్ధారి అయి సుమంత్రునితో కలిసి కాపలా కాయచూ ఉన్నాడు. రామచంద్రుని అనుసరించి వచ్చిన పురుషులందరూ కూడా ఆ స్వామి సమీపంలో చేరుకున్నారు. అంతటా వారు శ్రీరాముని మళ్లించుకుని తిరిగి అయోధ్యను తీసుకుపోవటకు మేము సమర్థులమైనచో అయోధ్యకు పోదుము కాక, లేనిచో అతనితో పాటే అడవికి వెళ్ళదము కాక అని నిశ్చయించుకుని ఆ ప్రజలంతా కూడాను వారి దృఢనిశ్చయం తెలుసుకున్నటువంటి రాముడు మిక్కిలి విస్మయాన్ని పొందిన, ఆశ్చర్యాన్ని పొందినాడు. నేను ఆ నగరంలోకి తిరిగి వెళ్ళుగా నాకు ఏమాత్రం వీరలేదు. నాతో మీరు వెనక్కి వచ్చినచో మీరు మిక్కిలి కష్టములు పాలకులు, అందరూ కూడా కష్టములు పాలకులు. నాతో అంటే ఆయనకే కష్టం లేదు, అందరూ కష్టములు పాలకులు అను ధర్మసంకరుడు ఉండవున క్షణకాలము ఆలోచించినాడు రామచంద్రమూర్తి. వెంటనే అదే రాత్రి సుమంత్రునితో అందరూ నిద్రిస్తూ ఉన్న సందర్భంలో ఇప్పుడే మనం ఇక్కడ నుండి ప్రయాణమై వెళ్ళాలి. రథమును తీసుకొని ఎందుకంటే వారు లేచితే వారు ఊరుకో నాతో పాటు వస్తాము అంటారు. కాబట్టి వాళ్ళు నిద్రావస్థలో ఉన్నారు అందరూ కూడాను. ఆ సందర్భంలో మనం వెళ్ళిపోవాలని చెప్పి సుమంత్రునితో పలికినారట. రాముడు ఇలా ఆజ్ఞాపించినాడు. ఇత్యాజ్ఞస్మిత సుమంత్రోపి రథం వాహైరయోజయతు ఆరుహ్య రామసీత చ లక్ష్మణోపి యయోధృతం. వెంటనే సుమంత్రుడు రథంలో లక్ష్మణుడు కూర్చేను తయారు చేసి దాని పైన సీతారామలక్ష్మణ ద్రోహించి ప్రయాణమైనాడు. సుమంత్రుడు ఏం చేసినా అంటే అయోధ్యాభిముఖం గత్వా కించిత్ దూరం తతో యయుః తేపి రామ దృష్ట్వైవ